మిత్రులారా, ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజు. చరిత్రలో నిలిచిపోయే సందర్భము. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడిగా పేరుగాంచి తెలుగు తనానికి నిండుతనాన్ని తీసుకొచ్చి తెలుగు తేజాన్ని ప్రపంచమంతా కూడా చాటి చెప్పి తెలుగు వారికి ఒక గుర్తింపు తెచ్చి తెలుగు పౌరుషాన్ని దేశ రాజకీయ ముఖచిత్రంలో వెలిగించి తాను ఒక వెలిగి ఆ వెలుగు ద్వారా ప్రజలకు అనేక రకాలైన సందేశాలు, అదేవిధంగా స్వర్గీయ తారక రామారావు గారి యొక్క సినిమా ఏదైతే ఉందో వారి జీవిత చరిత్రను ప్రతిబింబిస్తూ చేపట్టిన సినిమా ఈరోజు మనం క్లాప్ కొట్టి ప్రారంభించుకుంటున్నాం. రాష్ట్రపతులు, ఉపరాష్ట్రపతులు ఇలాంటి కార్యక్రమాలకి మామూలుగా రారు. నేను తప్పనిసరిగా ఆ నియమ నిబంధనలు ఎలా ఉన్నా తప్పనిసరిగా రావాలని ఎందుకు అనుకున్నానంటే, శ్రీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారంటే నాకు వ్యక్తిగతంగా అభిమానం ఉంది, వ్యక్తిగతంగా స్నేహం ఉంది. అలాగే ఆయన చేసిన ఏవైతే పనులు అవుతున్నాయో అవి చరిత్ర గుర్తుంచుకోదగినట్టు పనులని చెప్పని నేను భావిస్తున్నాను. ఈ మార్చి 29న మరి మొట్టమొదటిసారిగా రామారావు గారు కుశ కావచ్చు, పాతాళ భైరవి సినిమా, కుశ, తర్వాత దేశోద్ధారకులు, ఈ సినిమా విజయవంతంగా మరి మళ్ళా తిరిగి విజయవంతయ్యే ఆ రోజు ఇవాళ. అందుకని ఈ రోజుని శ్రీ బాలకృష్ణ కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి, రామారావు గారి కుటుంబ సభ్యులందరూ కలిసి వారిని తరతరాలు గుర్తుంచుకునేగాను ఈ యొక్క సినిమా రూపకాన్ని రూపొందించడం చాలా సంతోషం. అందుకే నేను ఇవాళ ఢిల్లీ నుంచి ఉదయాన్నే బయలుదేరి వచ్చాను. కొద్దిసేపట్లో మళ్ళా మహారాష్ట్ర పూనాకి వెళ్ళవలసి ఉంది. పూనాకి వెళ్ళి మళ్ళీ రాత్రికి రావాల్సి ఉంది. అయినప్పటికీ కూడా రామారావు గారు ఒక చరిత్రను సృష్టించి ఆయన చరిత్రలో నిలిచిపోతాడు. కానీ చరిత్రలో నిలిచిపోవాలంటే చరిత్ర సృష్టించడం ఎంత ముఖ్యమో చరిత్ర రాయడము, చరిత్రను సినిమాగా తీయడము, చరిత్రను మిగతా వాళ్ళకి తెలియజెప్పడం కూడా చాలా అవసరం. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ ఈ యొక్క కార్యక్రమాన్ని శ్రీ బాలకృష్ణ చేపట్టడం మరి యొక్క విశేషం. తండ్రి నిర్వర్తించిన నిజమైన పాత్రను, జీవన పాత్రను సజీవంగా మళ్ళా మన ముందు చూపించే ప్రయత్నం కుమారుడు చేయడం బహుశా దేశ రంగంలో, అలాగే దేశ చరిత్రలో అది ఒక వినూత్నమైన అధ్యాయానికి దారి చూపిస్తుందని నేను భావిస్తూ ఉన్నాను. సినిమా చాలా శక్తివంతమైన సాధనం. సినిమా ఈజ్ ఏ పవర్ఫుల్ కమ్యూనికేషన్. ఆ సినిమా మనుషులను ప్రభావితం చేస్తుంది. మనసు తెచ్చేందుకు కూడా సినిమా ఉపయోగపడుతుంది. ఎలాంటి మంచి మార్పులు, చెడు సినిమా చెడు మార్పులు కూడా వస్తాయి. మనందరూ కూడా చూస్తూ ఉన్నాం. అలాంటి సినిమా సాధనాన్ని ఉపయోగించి ఈ తెలుగు చలనచిత్ర రంగంలో దక్షిణాదిన మన చరిత్రలో మరి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి సినిమాను మళ్ళా చేపట్టడం చాలా సంతోషం. నాకు మనసులో ఎంతో సంతోషంగా ఉంది. శ్రీ బాలకృష్ణ నాకు ఈ విషయం చెప్పగానే నేను ఎక్కడున్నా, ఎప్పుడున్నా, ఎలా అయినా సరే అడ్జస్ట్ చేసుకొని తప్పనిసరిగా వస్తా అని చెప్పాను నేను. సరే, పార్లమెంటు కూడా జరగడం లేదు, జరగడం లేదు, మనందరికీ కూడా తెలిసిన విషయం అనుకో. అది వేరే విషయం. ఏది ఏమైనా సరే ఇవాళ ఈ మంచి కార్యక్రమంలో పాల్గొనడం మనందరికీ కూడా ఒక చక్కని అవకాశంగా నేను భావిస్తున్నా. రామారావు గారు నటనలో చరిత్ర సృష్టించాడు. రామారావు గారు రాజకీయంలో చరిత్ర సృష్టించాడు. రామారావు గారు తెలుగు భాషలో చరిత్ర సృష్టించాడు. రామారావు గారు మన ఒక దరహాసానికి, మందహాసానికి, ఆ దర్పణానికి, ఆ టీవీకి, ఆ రోసానికి
ఆ వేషాలకు దేనికైనా సరే రామారావు గారంటే రామారావు గారు అన్నట్టుగా ఆయన నటించారు. మనం చాలామంది మనం శ్రీకృష్ణుడు చూడలేదు, చూసే అవకాశం కూడా లేదనుకోండి. శ్రీరామచంద్రుడిని చూడ, శ్రీరామచంద్రుడు ఎలా ఉంటాడు, శ్రీకృష్ణుడు ఎలా ఉంటాడంటే మనకు తక్షణం గుర్తొచ్చేది రామారావు గారు. ఎందుకంటే రామారావు గారు ఆ పాత్రలో ఆయన నటించిన తీరు, ఆయన ముఖవళికలు, ఆయన హావభావాలు, ఆయన నడక, ఆయన మాటలు, ఆయన యొక్క డైలాగులు, ఆ వాటికి ప్రతిస్పందన, ఇవన్నీ ఆయనే ప్రత్యేకంగా నటించి ప్రజల యొక్క జీవితాల్లో ఒక ప్రత్యేకమైన ముద్రను రామారావు గారు వేశారు. అందుకని తెలుగు జాతి, భారత జాతి ఉన్నంతకాలం వారిని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన చూపించిన నిర్మోహమాటంగా, నిర్భీతిగా, నిస్సంకోచంగా ముందుకు వెళ్ళే అలవాటు ఆయన చేసుకున్నాడు. దానితో పాటు ఈ భాష, తెలుగు భాష అయితే ఉందో దాన్ని మనందరం కూడా గట్టిగా ప్రయత్నం చేసి తెలుగు భాషను కాపాడుకోవాల్సి ఉంది. ఎందుకంటే అది మాతృభాష. తల్లి భాషను మర్చిపోతే తల్లిని మర్చిపోయినబట్టే. అది విషయాన్ని కూడా మనం అందరం గుర్తుపెట్టుకోవాలా. దానిలో ఆయన స్ఫూర్తిగా తీసుకోవాలి. మన భాష ఎంతో మధురమైంది. దాంట్లో ఎలాంటి పదాలు కావాలన్నా సరే, ఎలాంటి సంఘటనకు సన్నివేశానికి కావాల్సిన అతికిట్టిగా ఉండేట పదాలు కావాలంటే తెలుగులో మనకి మెండుగా నిండుగా మనందరం కూడా దొరుకుతాయి. అందువల్ల దానికి మనం రామారావు గారి పట్ల నిజమైన నివాళి ఏంటంటే, ద రియల్ ట్రిబ్యూట్ టు రామారావుస్ మెమరీ ఈస్ తెలుగులో మాట్లాడాలి, తెలుగును ప్రోత్సహించాలి, తెలుగు వాడినందుకు గర్వించే విధంగా మన వ్యక్తిగతంగా కూడా ప్రవర్తించాలి. నేను ఎప్పుడూ చెబుతూ ఉంటాను, మన భాష, మన యాస, మన మాట, మన ఆట, మన పాట, మన బాట, మన గోస, మన కట్టు, మన బొట్టు, ఆఖరికి మన తిట్టు, ఇవన్నీ కూడా మనది మనగానే ఉండాలి. అది మనది మనగానే ఉండాలి. ఆ మనది మనగా ఉండడానికి పడికట్టినట్టుగా నీకు చూపించిన వాడు, సాదృశ్యంగా నిలబడినవాడు, ఆయన వేషధారణలో కానీ, లేకపోతే ఆయన యొక్క వస్త్రధారణలో కానీ, లేకపోతే ఆయన పలుకుల్లో కానీ, లేకపోతే ఆయన చిరునవ్వులో కానీ ఆయనే సాటి. అందుకని వారి వారసత్వాన్ని నిలబెట్టే ప్రయత్నం చేయడం. నేను మామూలుగా వారసత్వాలకు మీ అందరికీ తెలుసు, నేను వ్యతిరేకం. వారసత్వం కాదు, మనిషికి కావాల్సింది జవసత్వం అని చెప్పి నేను ఎప్పుడు భావిస్తూ ఉంటాను. కానీ వారసత్వాన్ని నేను కొన్ని విషయాల్లో ప్రోత్సహిస్తాను, అభినందిస్తాను. ఏంటంటే మంచి ప్రతిభ కనపరిస్తే, మంచి పనులు చేస్తే, తండ్రి చూపిన దాటిలో నడిస్తే మంచి అలాంటి వారసత్వం. ఆ వారసత్వాన్ని బాలకృష్ణ గారి, ఆ వారసత్వాన్ని మిగతా కుటుంబ సభ్యులందరూ కూడా కొనసాగించడం అవుతుందో అది చాలా సంతోషం. ఆ వారసత్వాన్ని మరింతగా మిగతా వాళ్ళు కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పని, ఆ వారసత్వం పట్ల గర్వించడమే కాకుండా దాన్ని అందరికీ తెలియజేసే విధంగా నవతరానికి, యువతరానికి, రాబోయే తరానికి, మన తర్వాత తరానికి కూడా అందించాలంటే దానికి ఒక ఉత్తమ సాధనం సినిమా. ఆ సినిమా ప్రయత్నం చేయడం చాలా సంతోషం. ఇది విజయవంతం కావాలని, అందరి మనసులను చూరగొనే విధంగా ఆ సినిమా మలచబడుతున్న విశ్వాసం కూడా నాకు ఉంది. ఎందుకంటే అనుభవజ్ఞులు అనేక మంది ఉన్నారు. రామారావు గారి అభిమాని కానివాడు సినిమా రంగంలో లేడు నాకు తెలిసినంత వరకు. అది ఆయనతో విలన్గా పనిచేసిన వాళ్ళు కూడా ఆయన అభిమానులే మామూలుగా, ఆయన ప్రతి నాయకుడిగా పనిచేసిన వాళ్ళు కూడా. అందువలన అందరి సలహాలతో ఈ యొక్క సినిమా విజయవంతం కావాలని చెప్పని తేజ దర్శకుడు, అదేవిధంగా మిగతా రాఘవేంద్రరావు గారు పెద్దవారు ఉన్నారు మనకి తెలుగు చలనచిత్ర రంగానికి, అలాగే బోయపాటి శ్రీను, అలాగే ఇంకా అనేక మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కలిసి మంచిగా మన చరిత్ర గుర్తుపెట్టుకునే విధంగా రావాలి. సినిమా విజయవంతం కావడం కాదు, చరిత్ర గుర్తుంచుకునే విధంగా, చరిత్రలో నిలిచిపోయే విధంగా రామారావు గారి సినిమా ఎలా నిలిచిపోయాడో ఈ సినిమా కూడా చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉండాలా. అది ఒక మ్యూజియంగా రామారావు గారు అంటే ఏంటంటే ఆ సినిమా చూస్తే కళ్ళకు కట్టినట్టుగా కనబడుతుంది. ఆయన చూడని వాళ్ళకు కూడా, ఆయన గురించి పూర్తిగా తెలవని వాళ్ళకు కూడా అనే విధంగా ఆ సినిమాను రూపొందించాలని చెప్పని నేను భావిస్తూ ఒక చక్కని సందేశాన్ని ఈ సినిమా ద్వారా ప్రజలకు అందించాలని కోరుకుంటూ మీ అందరిదే సెలవు తీసుకున్నాను. నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు శ్రీ బాలకృష్ణ గారికి, అలాగే మిగతా మిత్రులందరికీ నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను ముందే చెప్పాను, నాకు రామారావు గారంటే చాలా అభిమానం. వాళ్ళ కుటుంబ సభ్యులన్నా కూడా అభిమానం. ఎందుకంటే వాళ్ళు ఆయన కుటుంబ సభ్యులు కాబట్టి, వాళ్ళ వారసత్వాన్ని నిలబెడుతున్నారు కాబట్టి, మిగతా కారణాలు కాదు. అందుకని ఇవాళ వాళ్ళందరూ కూడా కలిసే అవకాశం మళ్ళా లభించింది. కుటుంబం అందరూ కూడా కలిసి ఉన్నారు. ప్రపంచంలో భారతదేశానికి 2 విషయాలు ఉన్నాయి. మన సంస్కృతిని మనం ఏమంటామో తెలుసా? వసుదైక కుటుంబం అని. ఈ జగమంతా ఒక కుటుంబం అని. జగమంతా
సర్వే జనా సుఖినో భవంతు, వసుదైక కుటుంబం అని చెప్పే ఏకైక జాతి భారత జాతి అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచంలో మిగతా వాళ్ళు ఇష్టపడేది, ఈర్ష్యపడేది మన దేశంలో రెండు ఉన్నాయి. ఒకటి ఆధ్యాత్మికత, రెండు కుటుంబ వ్యవస్థ. ఆ కుటుంబ వ్యవస్థలో ఎంత బలం ఉందో చెప్పలేం మనం. ఆ అన్న, తమ్ముడు, అక్క, చెల్లెలు, బావ, మరిది, తమ్ముడు, మనవడు, మనవరాలు వాళ్ళందరినీ చూస్తూ ఉంటే, వాళ్ళతో సమయం గడుపుతూ ఉంటే ఆ సంతోషం చెప్పనలివి కాంది. అందుకని మనందరం కూడా కుటుంబ వ్యవస్థను రక్షించుకోవాలని, రాబోయే రోజుల్లో మన భాషను కూడా పరిరక్షించుకోవాలని మీ అందరికి కూడా నేను సలహా ఇస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ అభినందన తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుని నమస్కారం. జై హింద్.